హలో నమస్తే గైస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూసేయండి. మన చిత్తూరు జిల్లాలో ఈసారి మామిడి పంట అయితే చాలా బాగా వచ్చింది. కానీ అమ్ముకోవడానికి అయితే చాలా కష్టం అయిపోతుంది. ఒకసారి చూడండి, ఇదైతే మన చిత్తూరు జిల్లాలో జైన్ ఫ్యాక్టరీ అనమాట. మన మామిడికాయలు ఎక్కడున్నా కూడా ఈ ఫ్యాక్టరీకే అనమాట మనం తోలాల్సింది. కానీ ఇక్కడైతే వీళ్ళైతే సరిగ్గా కొనడం లేదనమాట. చూడండి, కనీసం ఎన్ని బండ్లు ఉన్నాయో చూడండి. వెయిటింగ్ లిస్ట్లో దగ్గర దగ్గర 500 బండ్లు దాకా ఉన్నాయి. అలానే ఈ పంటని ఎవరు కొనట్లేదు, చాలా తక్కువ కాస్ట్కి కూడా తీసుకుంటున్నారు. పోతే పోనీ అలా అయినా తీసుకొనిరా బాబు అంటే అది కూడా లేదు. అంటే ఒక వెహికల్ ఈరోజు వెళ్ళిందంటే 1 వీక్ దాకా కూడా సరే బయటికి రావట్లేదు అనమాట. అలానే పంట మొత్తం నాశనం అయిపోతుంది. 1 వీక్ అంటే ఇంకా వేడికి మామిడికాయలు మొత్తం కూడా మాగిపోతాయి అనమాట. దానివల్ల కూడా చాలా ఓనర్స్ మొత్తం లాస్ అయిపోతున్నారు. మినిమం వాళ్ళకి మహా అంటే 10,000 కూడా వచ్చే అంత పరిస్థితి కూడా లేదనమాట. మామిడికాయలు అంతా మాగిపోయి రోడ్డు పక్కల లేపేసి కూడా వచ్చేస్తున్నారు అనమాట. అంటే మనం చాలా నష్టపోయాం ఈసారి. ఇది గవర్నమెంట్ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. అన్ని బండ్లు ఉన్నా కూడా చూడండి ఎలా అయిపోయిందో. ఎన్ని కుప్పలో చూడండి, అసలు సైడ్లలో చూడండి, మొత్తం మామిడికాయలు మొత్తం లేపేశారు సైడ్లోనే.